ఇలా ఈ పనులు చేస్తున్న తరుణంలోనే మన ఎఫ్ఎన్సీసీలో పనిచేశానండి. మన ఫిలిం నగర్ తెలియదు ఎవరికి. అందులో పనిచేస్తా ఈ బొట్టనవేలు చేతులు కొట్టుకుని లేచిపోవడం, కాలు కోసేయడం, అక్కడ అవన్నీ బాగా గుర్తండి. అవన్నీ చూస్తూ ఉండేవాడిని ఇంతగా. అంటే అక్కడ ఏం చేసేవాళ్ళు? ఈ బిల్డింగ్ పైన కొత్త కట్టారు చూడండి. అవును. అక్కడ అంటే అంటారు ఈ కట్టడాలకి రాళ్ళెత్తిన కూలీలని. నేను కూలీ నేనే అనిపిస్తుందండి. అంటే అది రక్తం చిందించానని సరదా ఒకసారి అనిపిస్తుందండి. ఆ రక్తం అనేది ఇబ్బందికరమైన సౌండ్. కాకపోతే ఈ కట్టడాల్లో ఈ శ్రమ నాది ఉంది, ఇందులో ఎక్కడో ఈ అనుబంధం ఉంది అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంటుందండి అవన్నీ గుర్తుస్తే. అలా అక్కడ అవి గుర్తు. ఇంకా చెప్పాలంటే చిరంజీవి గారి ఇంటి పని కూడా చేశానండి. ఇప్పుడు కొత్త హౌస్ ఏదైతే ఉందో అది సడన్గా గుర్తొచ్చాయి. నేను అల్లు అరవింద్ గారి 2 ఇళ్ళకి పనిచేశానండి. అప్పట్లో ఎమ్మెల్యే కాలనీలో ఒక ఇల్లు, తర్వాత బాలకృష్ణ గారి ఇంటి పక్కన ఒకటి ఉండేది. బన్నీ గారు ఉంటారని చెప్పారండి. అవును. ఇప్పుడు ఇల్లు. అవును. ఆ 2టికి పనిచేశానండి. అవునా? చూసేవాళ్ళ మీరు అప్పుడు? యాక్టర్స్ వచ్చేవాళ్ళని చూడలేదండి. ఎన్టీఆర్ మొట్టమొదటి వచ్చిన తర్వాత అక్కడే ఉన్నప్పుడే అశోక్ సినిమా షూట్ జరుగుతుంటే దానికి షర్ట్ వేయడానికి వెళ్ళామండి. షర్ట్ పని చేశాను. అంటే ఈ ఆర్ట్ వర్క్లతో కాదండి, ఈ పని వాళ్ళతో. ఈ పరంజలో కడతారు చూడండి, బిల్డింగ్ కట్లు, దాని మీద కదా మనం ఈ అలంకారాలు పెడతామని అది చేయడానికి వెళ్ళాను. రామారావు గారిని దగ్గర చూసి ఎన్టీఆర్ అంటే అభిమానుడు దగ్గర బాగా చూశాను. ఊరు వెళ్ళిన తర్వాత ఊపాగక పాట పాడేశాను. ఈ పాట ఉంది ఎన్టీఆర్ని చూశాను. ఒక చిన్ని నవ్వే ఉంది కదండి, అది మార్చారు. యుద్ధాలు ఎన్నో ఆపొచ్చేది, అందులో ఒక చిన్ని నవ్వి బంధాలు ఎన్నో యుద్ధాలు ఎన్నో ఆపొచ్చేది తీసినట్టున్నారు. అది మొదట్లో ఉంది. అది పాడితే అందరికీ ఉండదు ఏమి ఇల్లాడా లేదా అని. కానీ తర్వాత చూస్తే ఆ పాటలు ఆ బిట్ లేదు. ఓకే. అప్పుడు మీ షూటింగ్ టైంలో ఈ సాంగ్ నడుస్తుంది. అంటే ఆ షూటింగ్ సెట్ కట్టడానికి మేము వెళ్ళామంటే జరుగుతుంది. అక్కడ దగ్గర చూశాను. అలా చూస్తే అలా ఉండిపోయాను. అలాగా ఏంటి ఎంత ప్రాక్టీస్ చేస్తుంటే ఆయన వచ్చేసి వెళ్ళిపోతున్నాడు అలా సింపుల్గా. ఇలా కూర్చుని చూస్తా ఇలాగంటా ఉండి టేక్ అంటే అలా ఊపేసి వెళ్ళిపోవడం చేసి వచ్చాను. చూస్తా అలా ఉండిపోయింది. ఏంటి ఇంత సింపుల్ చేసేస్తున్నాడు ఈయన. అప్పుడు ఏం తెలియదండి. సినిమాలు అనేది అభిమానం అయితే గట్టిగా ఉంది. అప్పటికి ఎక్కువ చూసేవాడిని సినిమాలు. ఇష్టమైనట్టు దగ్గరగా ఉంటే అలా చూసుకుని అలా ఉండిపోయాను. చిరంజీవి గారిని చూసారా వాళ్ళ ఇల్లు కట్టేటప్పుడు? అప్పుడు చూడలేదు, తర్వాత చూశాను. ఎలక్షన్స్ అప్పుడు చూడడానికి అందరూ బయట జనం వెళ్ళినట్టు నేను వెళ్ళినప్పుడు సినిమాలకు సంబంధం లేదండి, వెళ్ళి చూశాను. చిరంజీవి గారు అప్పుడు మంచి ఊపు ఉందండి. ప్రజారాజ్యం పార్టీ ఉన్నట్టున్నాయి. ఆ ప్రచారం జరుగుతున్నట్టుందండి, వస్తారని. అప్పుడు ఆయన లిఫ్ట్లో వెళ్ళిపోతున్నారు. అటు వెళ్తున్నారంటే పరిగెట్టి వెళ్ళాను. అలాగే ఆయన లిఫ్ట్ వెళ్ళిపోతుంది, ఎలా చూశానండి. అలా తర్వాత బయటకు వచ్చాను. బాలకృష్ణ గారు కారు దిగి ఇలా ఊపుకుని వస్తూ ఉంటే అడవిడి మొత్తం అంతా సైలెంట్ అయిపోయింది. ఇలా చూశాను. అక్కడ బయట నుంచి చూశానండి రామనాయుడు గారిది ఆ మండపం చూడండి, కళామండపం. ఆ బయట అప్పుడు చిరంజీవి గారు చూసిన తర్వాత వచ్చానండి. బాలకృష్ణ గారు వస్తుంటే పరిగెట్టి వెళ్ళాను. మళ్ళీ వెళ్ళిపోతారేమో గోడ పక్కన వెళ్ళి చూశాను. అవి గుర్తు నాకు బాగా. చిన్న మచ్చలు ఉన్న తెల్లని చొక్కా మీద చిన్న ఉన్న మార్క్ వేసుకున్న ఆయన దిగడమే రాజసంగ కారు దిగి అనుకుని నేను వెళ్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయానండి. అసలు నాకు అర్థం కాలేదు కాసేపు. చివరికి ఇక్కడ తెచ్చి తోసాడు దేవుడు. అది కోరిక అయిద్దని కాదండి. అలా వెళ్ళిన తర్వాత దీక్షిత్ గారి దగ్గర జాయిన్ అయితే ఫీజు ఎంత ఉంటుంది మరి కడతావా, నువ్వు సైకిల్ మీద వచ్చావు కదా అన్నారు. నాకు పనికి వెళ్తాను కాబట్టి సైకిల్ అండి, తప్పి పనికి వెళ్తాను కాబట్టి బతకాలి కాబట్టి వచ్చినది పని చేయాలి, తినాలి. ఇక్కడ ఎప్పుడు పెట్టేవాడు లేడు కదా, ఇంట్లో చూసుకుంటారు. పని చేస్తాను కాబట్టి సైకిలే ఉంటుంది కానీ నాకు బళ్ళు వస్తాయా ఈ కూలి పనికి వెళ్ళేవాడికి అనండి. అలాంటి పనికి వెళ్తే ఆ పని బండి మీద వెళ్తాను, ఇక్కడ ఈ పని కాబట్టి ఈ పని మీద వెళ్తాను, దానికి లెక్క ఇక్కడ నేను చదువుకొని వచ్చాను చెప్పండి అన్నాను. అయితే ఇంకో బ్యాచ్కి జాయిన్ అవ్వచ్చుగా అన్నారండి నన్ను చూసి. దీక్ష సారీ నాకు తెలీదు అంటే ఏం జాయిన్ అవ్వడానికి యాక్టింగ్ కోర్స్ బ్యాచ్. ఎక్కడో తెలియకుండా చిన్నప్పటి నుంచి సెంటిమెంట్లో ఉండిపోయి 2007 సంవత్సరం మొత్తం కూడితే 9, ఇది 9వ బ్యాచ్ అనౌన్స్ చేశారు. ఇది మనకి కలిసి వచ్చేలాగా ఉంది, దీన్ని ఎట్టి పరిస్థితి వదలొద్దు అనుకుని నేను ఫిక్స్ అండి. దీక్షిత్ గారు తర్వాత మాట్లాడే ముందు ధనరాజు గారు ఉన్నారు, తర్వాత జాయిన్ అవ్వచ్చు కదండి మీరు అన్నారు. అలాగేనండి అక్కడ ఏది ఉంటుంది కదండి ఒకసారి చూపిస్తాను ఇవ్వండి అంటే డీడీకి చెప్పారండి. పట్టుకొచ్చి డీడీ కట్టేసి వచ్చానండి. ఆయన చూస్తున్నాడు, ఈ మనిషి ఏంటి చెబితే అన్నాడు, మళ్ళీ వచ్చాడు, వదలట్లేదండి. అక్కడ అయిపోయిన తర్వాత సెలక్షన్ జరుగుతుంటే 8 ఏళ్ళకి ముఖ్యమండి సినిమా అవకాశం వచ్చేస్తుంది అన్నట్టు ఫీలింగ్లు తెలియదు కదండి ఏం జరుగుద్దో. ఇది సెలెక్ట్ అయిపోవాలి. అన్నపూర్ణలో సెలక్షన్స్ జరుగుతుంది, మీరు రండి అని ఫోన్ చేశారండి. గొంతులు వేసానండి లోపల పరిగెట్టి వెళ్ళాను. అయిపోయింది, మీకు చెబుతామండి అన్నారు. అప్పుడు దీక్షిత్ గారిని చూశానండి. అలాగే ఆయన ఎవరో గుర్తుపట్టలేదు, అందరూ గుర్తుపెట్టారు సినిమాల్లో ఆయన ఉన్నారు సినిమా యాక్టర్, నేను గుర్తుపట్టలేదండి. అలా వచ్చిన తర్వాత ఆడిషన్స్ అయిపోయినాయి, సెలక్షన్స్ చూశారు, మాట్లాడించారు, అయిపోయింది.
కాల్ వచ్చిందండి, మీరు జాయిన్ అవ్వండి. వచ్చేసి ఆయన దగ్గర పడిన తర్వాత కోర్స్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతా. నాకు యాక్టింగ్ ఏదో నేర్పేమన్నారంటే నాకేం తెలియట్లేదు. నేను ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలంటే బయటికి వెళ్ళి ఆయనకి దీక్షిత్ గారికి మళ్ళీ ఫోన్ కొట్టానండి. నెంబర్ ఇచ్చారు, కాయిన్ బాక్స్లో వేసి ఫోన్ చేశానండి. కృష్ణకాంత్ పార్క్ పక్కన, సాయిబాబా గారి గుడి పక్కన నుంచి. ఎక్కడున్నావు అబ్బాయి అన్నారు. ఇక్కడే పార్కు దగ్గర ఉన్నానండి అన్న. ఎలా సరే ఇంటికి రా అన్నారు. మరి నాకు తోవ తెలదు కదా అన్నాను. ఇంత దారి చెప్తాను వచ్చి అని ఆయన ఫోన్ చేస్తూ ఉంటే మధ్య మధ్య దారి చెప్పారండి. వెళ్ళాను. అదే మొదటి రోజు అండి. ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయేంత వరకు చనిపోయారు గురుగారు. ఎన్నంటే ఉన్నానండి. 12 ఏళ్ళు ఆయనతో సంసారమే. అది నాకు తెలియకుండా ఏదో చెప్పిందండి. అంటే అందరికీ మంచి మనసే ఉంటుంది పుట్టిన తర్వాత. అది కొనసాగడానికి కొన్ని కారణాలు దోహదపడతాయండి. ఆ కారణం ఈయన అయ్యి ఉంటాడేమో ఈ వృత్తిలోకి రావడానికి. ఈయన ద్వారా అది నాకు జరగడానికి, ఆయన నాకేం చెప్పాలో చెప్పి వెళ్ళిపోవడానికి ఆయన రుణం తీసుకుని వెళ్ళిపోయి అనిపిస్తుంది ఆలోచిస్తే. వెళ్ళిపోయినప్పుడు ఏమనిపించలేదు, కానీ గురువుగారు గుర్తొచ్చిన ప్రతిసారి గుండు బరిగిపోయి కళ్ళం నీళ్ళు వచ్చేది. ఆయన లేకపోతే నాకు అలాంటి మనిషి ఎక్కడ దొరికేవాడని. ఇప్పుడు అందరం ఒంటరోళ్ళం అయిపోయామండి. పెద్ద సంస్థ అయింది. ఆ ఇంట్లో చేయి కడగనోడు లేడు, తిన్నోడు లేడు. గుండు బరువు తెలిపారు మాస్టర్. ఆయన ఏ సంస్కారం అంతా మీకు సమయంలో వేసారో నాకు అక్షర బీజం, కానీ గురుదేవుడు అని చెప్పడానికి అర్హత ఉన్న మనిషి. మీరు ఏడుస్తుండే నా కంట్లో నీళ్ళు వస్తున్నాయి. ఇలాంటి ఎప్పుడు గుర్తురాదండి. ఇలాంటి ఏళ్ళకి ఎందుకు కనెక్ట్ అయింది ఈ టైంలో. కానీ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే అలాగండి. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన దగ్గర చదువుకున్నాక నాటకాలు ఇంపార్టెంట్ అబ్బాయి, నువ్వు డైరెక్టర్ అవ్వాలి. డైరెక్టర్ అవ్వాలి, నేను యాక్టర్ని అవుతానంటే బలవంత పెట్టారు. చదువు బాగానే ఉంది, నీకు అన్నీ ఉన్నాయి కదా, బాగా చదివేవానండి. అది చూసి నీకు విద్య అబ్బుతుందిరా, చదువురా అన్నారు. ఉద్యోగాలు చేయనండి ఎందుకు అనవసరంగా మళ్ళీ అంత 3 ఏళ్ళు 2 ఏళ్ళు బాదుకోవడం. బతికేస్తాను కదా, చదువుతున్నాను, మనుషులతో కనెక్ట్ అయ్యేంత కమ్యూనికేషన్ ఉంది కదా, నాకు చాలండి, ఇంకా అవసరం లేదు అంటే పాపం బాధపడ్డారు. చదువు అని 3 ఏళ్ళు పోరు పెట్టారు, కానీ అవ్వలేదండి. ఆయన వల్ల అవ్వలేదు. ఇక ఇది ఇక్కడ ఉండిపోతానంటే డైరెక్షన్ వైపు నన్ను గిచ్చేవారు. ఇక ఆయన తృప్తి కోసం ఏమో అండి అప్పట్లో కోరిక ఉండేది, కానీ బలవంతంగా వెళ్ళాల్సి వచ్చేదండి. కోరిక ఎప్పుడూ వచ్చేది, యాక్టింగ్ అనేది కనబడతాను కదా అని దీనికోసం పరుగులు పెట్టేవాడిని. అలాగే ఆయన కోరిక తీరడం కోసమేమో 4-5 నాటకాలు చేశానండి. 2-3 రాశాను అప్పట్లో. ఆయన లెక్కనండి, ఏదో చెప్పేవారు, చూద్దాం ఎలా రాయి అనేవారండి. తెలియకుండా ఎప్పుడు ఉండిందండి. అప్పుడు చిన్నప్పుడే ఊర్లో జరిగేవి అన్నీ చూసి చదవడం, ఇటువైపు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. తెలియకుండా సినిమాలు చూసి కథలు చెప్పడం, సినిమా స్టోరీ మొత్తం చెప్పేయడం, అవన్నీ బాగా ఉపయోగపడ్డాయి. ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు తెలియదు అది. సో అవన్నీ ఈయన దగ్గర రాగానే గుర్తుపెట్టి చెయ్యని చెప్తే తెలియకుండా చేసేవాడిని. అవి మెల్లగా రాతకి కూడా పనికొచ్చినాయండి. ఆయన దగ్గర నేర్చుకున్న మొదటి డైలాగ్ కానీ పద్యం అసలు ఏం గుర్తులేవండి. ఆయన అసలు వింతండి, నాకు ఆయన క్లాస్ చెప్పడం కొద్ది కునుకొచ్చేసేది. లోపల అనకూడదు, ఓకే ఓపెన్ అంటే ఆ గురువు పట్ల శిష్యులకు అనుబంధంతో మాట్లాడవచ్చు. నేను ఆయన రాగానే కునుకొచ్చి ఈ ముసలుడు వచ్చాడేటర్ బాబు అనుకునేవాడిని. నిజం, ఆయన ఇప్పుడు సినిమా యాక్టర్ని కూడా నాకు తెలదండి. వస్తుంటే అనుకునేవాడిని. ఇంక భరద్వాజ్ మాస్టర్ అని ఉండేవారండి. ఆయన వస్తే అలర్ట్ అయ్యేదండి, కునుకొచ్చిన లేచి కూర్చునేవాడిని. ఎందుకు తెలియదు. కానీ గమ్మత్తు ఏంటంటే దీక్షిత్ గారు లేకపోతే నాకేమీ లేదనేది మనసుకి క్లియర్ అయిపోయిందండి. అది ఎక్కడ మళ్ళీ ఆయనకి లాక్ అయ్యానో తెలియదండి. ఆయన అంటే అలా ఉండిపోయింది. ఎందుకు ఎక్కువ ప్రేమ తెలియదు. ఆయన అంటే ఎక్కువ నమ్మకం, ప్రేమ అనే మాట వేరే ఉద్దేమో, నమ్మకం తెలియకుండా నాకు చెప్పే మాట కానీ, నేను బ్రతకడానికి అవసరమైన విద్య కానీ, దోషం లేని నోటి నుంచి వచ్చే శబ్దం కానీ ఈయన బాగా నేర్పగలడు. నాకు చూస్తే నేర్చుకోగలుగుతానేమో ఆయన దగ్గర అనిపించిందండి. కూర్చోబెట్టి దిద్దించలేదు, కానీ తిప్పుతూ చూపించాడండి లోకాన్ని ఆయన.